226th question చూడండి. When you leave a piece of iron in the open for some time, it acquires a film of brownish substance. The substance is called. ఐరన్ బార్ని కొంతకాలం పాటును గాలి లోపల కనుక వదిలేస్తే దీని చుట్టూ ఏమైందట, ఒక బ్రౌనిష్ కలర్డ్ లేయర్ ఫామ్ అయిందంట. బ్రౌనిష్ కలర్డ్ లేయర్. ఆ బ్రౌనిష్ కలర్ లేయర్ ఏంటిది? అది బ్రౌనిష్ కలర్ లేయర్ ఏంటిది? రస్ట్. బ్రౌనిష్ కలర్ లేయర్ ఏంటిది? రస్ట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది, రస్ట్ అనేది ఏర్పడింది. సో కాబట్టి అదేంటిది? రస్ట్ పట్టింది అని మనం ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 227 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ ఈజ్ అకంపైన్డ్ బై సౌండ్? సౌండ్ లోపల ఏం జరుగుతుంది? ఫోటోసింథసిసా, స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్డా, ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫైర్ వర్క్సా, నన్ ఆఫ్ దీసా? అంటే ఇందులోపల ఏ చేంజ్లో సౌండ్ వస్తుంది అని అడుగుతున్నాడు. మనం జనరల్గా చూసేదే ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫైర్ వర్క్స్. బాంబులను టపాసులను కాల్చినప్పుడు ఏమొస్తుంది? సౌండ్ రావడం జరుగుతుంది. సౌండ్ ఎందుకు వస్తుంది? అందులో ఉన్న కెమికల్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా వేగంగా జరుగుతుంది. చాలా వేగంగా జరిగే రియాక్షన్స్ వల్ల సౌండ్ వస్తాయి. నెక్స్ట్ 228 క్వశ్చన్ చూడండి. విచ్ క్యారెక్టరిస్టిక్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ ఫిజికల్ చేంజ్? ఏ క్యారెక్టరిస్టిక్స్ ఫిజికల్ చేంజ్ను చెప్తుంది? కాంపోజిషన్ చేంజెస్, కాంపోజిషన్ స్టేస్ సేమ్, ఫామ్ స్టేస్ సేమ్, మాస్ ఈజ్ లాస్ట్. సో మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటిది అంటే కాంపోజిషన్ సేమ్గా ఉంటుంది అనేది. ఇప్పుడు ఐస్ ఉందనుకోండి, ఐస్ని హీట్ చేస్తే వాటర్గా మారుతుంది, వాటర్ని హీట్ చేస్తే వాటర్ వేపర్గా మారుతుంది. కానీ ఐస్లో ఫార్ములా అయినా H2Oనే, వాటర్ ఫార్ములా అయినా H2Oనే, వాటర్ వేపర్ ఫార్ములా అయినా H2Oనే. కాంపోజిషన్ ఎక్కడా మారలేదు, కెమికల్ కాంపోజిషన్ ఎక్కడా మారలేదు. కెమికల్ కాంపోజిషన్ మారలేదు కాబట్టి ఇది ఏం చేంజ్ కిందకి వస్తుంది? ఫిజికల్ చేంజ్ కిందకి వస్తుంది. ఏం చేంజ్ కిందకి వస్తుంది? ఫిజికల్ చేంజ్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 229 క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్? ఇందులోపల ఫిజికల్ చేంజ్ ఏది? ఇచ్చే వాటి లోపల ఫిజికల్ చేంజ్ ఏది? బర్నింగ్ ఆఫ్ వుడ్ను కనుక బర్న్ చేస్తే మనకేమొస్తుంది? యాష్ అనే కొత్తది వస్తుంది. కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇదేం చేంజ్? కెమికల్ చేంజ్. రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మీరు కాయలను చూడండి, పండుని చూడండి, మామిడికాయ చూడండి, మామిడి పండు చూడండి, మామిడికాయ యొక్క టేస్ట్ చూడండి, పండు యొక్క టేస్ట్ చూడండి. సో అప్పుడు రిపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే కాయలు పండ్లుగా మారడం. కాయల యొక్క టేస్ట్, పండు యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంది. టేస్ట్ డిఫరెంట్గా ఉందంటే ఏదో న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయినట్టు లెక్క. కాబట్టి ఇది కూడా కెమికల్ చేంజే. కటింగ్ ఆఫ్ లాగ్ వుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. కటింగ్ ఆఫ్ లాగ్ వుడ్ అంటే ఈ యొక్క వంట చెరుకు ఉంటుంది కదా, కట్టెలు ఉంటాయి కదా, ఈ పెద్ద కట్టెను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాడు. కట్ చేస్తే ఏమైంది? పీస్ యొక్క సైజు మారింది. కానీ కాంపోజిషన్ మారిందా? మారలేదు. న్యూ సబ్స్టెన్స్ వచ్చిందా? రాలేదు. న్యూ సబ్స్టెన్స్ రాలేదు కాబట్టి ఏం చేంజ్ ఇది? ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ వన్, కుకింగ్ ఆఫ్ ఫుడ్ని కనుక మనం కుక్ చేస్తే, కర్రీ వండినప్పుడు చూడండి, కర్రీ వండితే ఏమవుతుంది? అది కర్రీ లోపల దానికి ముందు ఉన్న టేస్ట్ కంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ కలర్ వస్తుంది, డిఫరెంట్ కాంపోజిషన్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కెమికల్ చేంజే. కాబట్టి ఫిజికల్ చేంజ్ ఏది? కటింగ్ ఏ లాగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్మాల్ పీసెస్. నెక్స్ట్ వన్ 230 క్వశ్చన్ చూడండి. ఏ చేంజ్ దట్ ఎఫెక్ట్స్ ఐరన్ ఆర్టికల్స్ స్లోలీ డిస్ట్రాయ్స్ దెమ్ ఈజ్. సో ఐరన్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐరన్ ఆర్టికల్స్ అనేది స్లోగా డిస్ట్రాయ్ ఎందుకు అవుతున్నాయి అంటున్నాడు. స్లోగా డిస్ట్రాయ్ ఎందుకు అవుతావంటే రస్టింగ్ అనే రియాక్షన్ వలన, రస్టింగ్ పట్టడం వల్ల, తుప్పు పట్టడం వలన మనకేమవుతుంది? ఐరన్ ఆర్టికల్స్ అనేది మనకేమవడం జరుగుతుంది? దానికి ఖరాబ్ అవడం జరుగుతుంది. ఒకవేళ రస్టింగ్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఇచ్చినాడు, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ కెమికల్ చేంజ్. రస్టింగ్ అనేది ఒక కెమికల్ చేంజ్, ఒక రసాయన చర్య. రస్టింగ్ అనే తుప్పు పట్టడం అనేది ఒక రసాయన చర్య. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఇస్తే రస్టింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రస్టింగ్ లేదు అనుకోండి, అప్పుడు దేని సెలెక్ట్ చేసుకోవాలి? కెమికల్ చేంజ్ని సెలెక్ట్ చేయాలి.